ఇక్కడ మీ పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎడం బాలాజీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారో మీరు అనుకుంటున్నారు? ఎడం బాలాజీ గారు గెలుస్తారండి. ఎందుకంటే ఏలూరు సాంబశివరావు ఇంత ముందే గ్రూపులు తయారు చేశాడండి. ఏ ఊరికి ఆ ఊరు గ్రూపులు తయారు చేసి గ్రూప్ రాజకీయం చేశాడు. అందువల్ల కంపల్సరీగా ఏలూరు సాంబశివరావు అనే అతను ఓడిపోతాడు ఈసారి. అది అన్న, మీరు ఇప్పుడు గ్రూపులు తయారు చేశారు, గ్రూప్ రాజకీయం చేశారు, ఏలూరు సాంబశివరావు గారు అంటున్నారు. అటు చూస్తే ఇప్పుడు 2 సార్లు గెలుస్తున్నాడు, 3ఓసారి గెలిచి ఆర్టీ కొట్టి చంద్రనాడు పర్చూరు గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు. ఏలూరు సాంబశివరావు ఎప్పుడైనా గ్రూప్ రాజకీయాలు చేయటం ఒకటి, ఆ గ్రూపును మళ్ళీ చివరి మూమెంట్లో మళ్ళీ కలపటం ఒకటి, అట్లా చేస్తూ ఉంటాడు ఏ ఊరికి ఆ ఊరు. మెయిన్గా ఏలూరు సాంబశివరావు కాన్సెప్టే అదండి. మరి కలిపేసినప్పుడు మరి ఆటోమేటిక్ ఇప్పుడు విజయం చేకూరుద్ది కదా? విజయం చేకూరుతుంది అంటే ఇంత ముందులాగా లేదండి విజయం చేకూర్చడానికి. ఎందుకంటే ఏలూరు సాంబశివరావు ఇప్పుడు జనాల్లో కూడా తిరగట్లేదు. ఇంతకుముందు 5 years జనాల్లో తిరిగేవాడు. ఇప్పుడు అసలు ఇప్పుడు వచ్చే 5 years నుంచి పార్టీ పోయిందని మరి దాంతో మరి జనంలో తిరగట్లేదేమో తెలియదు, కానీ అది జనాల్లోకి రావట్లేదు ఒక 5 years నుంచి. అందువల్ల ఆయన చాలా మైనస్ అయింది. అసలు కరోనా టైంలో వచ్చాడండి ఈ కరోనా టైంలో కూడా ఏమి రాలేదండి. కరోనా టైంలో కూడా ఎప్పుడు అవ్వపడలేదు ఏలూరు సాంబశివరావు గారు. అందువల్ల బాలాజీ గారు గెలుస్తారండి డెఫినెట్గా ఈసారి. ఎందుకంటే బాలాజీ గారు వచ్చి 40 days అయినా కూడా జనాల్లో బాగా చొచ్చుకుపోయాడండి, చొచ్చుకుపోయి తిరుగుతున్నాడు. అందువల్ల బాలాజీ గారు కంపల్సరీ గెలుస్తాడు ఈసారి. కానీ ఇట్లా చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒంటరిగా పోటీ వెళ్తున్నాడు కదా, అటు చూస్తే ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. మళ్ళీ రేపు అసలు ముఖ్యమంత్రి పేరు ఎవరు అధిరోహిస్తారంటారు? జగన్ గారే అధిరోహిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా వెళ్తే వాళ్ళు భయపడే వాళ్ళకు అందరు కూటమి అయ్యారు. ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడియటానికి అందరు కూటమి అయ్యి వాళ్ళు అందుకనే వస్తుంది. కానీ అన్న ఒక మాట చెప్పండి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చూస్తే జగన్ రేపు చంపితే ఏమవుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో అసలు తొక్కేస్తా పాతానికి జగన్ అంటున్నాడు. ఏంటి ఇలా మాట్లాడటం? వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్లో ఉండారండి, ఓడిపోతాననే ఫ్రస్ట్రేషన్లో ఉండారు. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండారు వాళ్ళు. మెయిన్ అందువల్ల మాట్లాడుతున్నారు అట్లా.